ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025 గాను ఓకే ఖేలో ఇండియా వాటర్ గేమ్స్ 2025 గాను ఎక్కడ నిర్వహిస్తున్నారు? జమ్మూ కాశ్మీర్లోని ఓకే జమ్మూ కాశ్మీర్లోని దాల్ లేక్లో నిర్వహించడం జరుగుతుంది. ఓకే దాల్ లేక్ ఓకే మనకి ఇది థీమ్ ఏంటి, అదేవిధంగా ఈ ఏ డేట్ నుంచి ఏ డేట్కి కండక్ట్ చేస్తున్నారు, అదేవిధంగా ఈ ఈవెంట్కి మస్కట్ ఏంటి అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇండియాలో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలన్న ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ ఖేలో ఇండియా గేమ్స్ను నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో మామూలుగా జనరల్ గేమ్స్ వేరు, వాటర్ గేమ్స్ వేరు. ఆ వాటర్ గేమ్స్కి సంబంధించినటువంటి లైక్ స్విమ్మింగ్ కానీ రోయింగ్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇప్పుడు ఈ దాల్ లేక్లో నిర్వహించబోతున్నారు. సో ఫస్ట్ టైం ఇన్ జమ్మూ కాశ్మీర్. ఓకే ఏ డేట్లో 21 ఆగస్ట్ నుంచి 23 ఆగస్ట్ మధ్యలో నిర్వహించడం జరిగింది. సో ఏ ఇతివృత్తం ఏ థీమ్తోని అంటే దాల్ లేక్ ఇన్ షాన్ ఖేల్ సే బడే పెహచాన్ అని చెప్పేసి నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా 300 అథ్లెట్స్ పాల్గొనడం జరిగింది, 300కు పైగా. అదేవిధంగా ఈ ఈవెంట్కి ప్రధానంగా మస్కట్ అనేది ఉంటుంది కదా, మస్కట్ వచ్చేసి కింగ్ ఫిషర్ అండి. సో మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఈ కింగ్ ఫిషర్తో ఉన్నటువంటి మస్కట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే అదేవిధంగా ఎక్కడ ఏంటి అనేది చూద్దాము. ఎక్కడ హోస్ట్ ఎక్కడ దాల్ లేక్ ద జ్యువెల్ ఆఫ్ కాశ్మీర్గా పిలవడం జరుగుతుంది. ఓకే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అదేవిధంగా జమ్మూ అండ్ కాశ్మీర్ స్పోర్ట్స్ కౌన్సిల్ ఏదైతే ఉందో వీరు సంయుక్తంగా నిర్వహించడం జరిగింది. 36 యూనియన్ టెరిటరీస్ అదేవిధంగా స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నుంచి మనకి 500 మంది అథ్లెట్స్ పాల్గొనడం జరిగింది. ఓకే ప్రధానంగా వచ్చేసి రోయింగ్ అదేవిధంగా కయాకింగ్ అని చెప్పేసి ఈ ఈవెంట్స్లలో పాల్గొన్నారు ఎక్కువగా. డిమాన్స్ట్రేషన్ స్పోర్ట్స్ ఏంటి, వాటర్ స్కీయింగ్ అదేవిధంగా డ్రాగన్ బోట్ రేసెస్, ట్రెడిషనల్ షికారా రేసెస్. సో షికారా అనేది మనకు తెలుసు, బేసిక్గా దాల్ లేక్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి సంబంధించిన రేస్ని కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్కి ప్రధానంగా మస్కట్ని ఏది హిమాలయన్ కింగ్ ఫిషర్ ఏదైతే ఉందో దాన్ని మస్కట్గా తీసుకోవడం జరిగింది. ఓకే మనకి ఆర్టికల్ 370 అబ్రిగేషన్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో నిర్వహించినటువంటి మొట్టమొదటి స్పోర్ట్స్ ఈవెంట్ అనమాట. సో ఈ వాటర్కి సంబంధించినటువంటి స్పోర్ట్స్ని ఎన్హాన్స్ చేయాలన్న ఉద్దేశంతో అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో ఇంకెక్కువగా టూరిజం స్పోర్ట్స్ రిలేటెడ్ టూరిజంని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ఈవెంట్స్ అక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఓకే ఏ కీ ఇనిషియేటివ్ అండర్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఖేలో భారత్ పాలసీలో భాగంగా. ఓకే ఎయిమ్స్ టు ప్రమోట్ గ్రాస్ రూట్ స్పోర్ట్స్ అండ్ ఐడెంటిటీ న్యూ టాలెంట్. ఓకే అదేవిధంగా ఫోకస్ ఆన్ జనరేటింగ్ లోకల్ లైవ్లీహుడ్స్ అండ్ రెజ్యూనేటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే ఒక స్పోర్ట్స్ ఈవెంట్ నడుస్తుంది అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా చేయడం జరుగుతుంది.